ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నిరుద్యోగులందరినీ ముందు కూర్చోబెడతాం, మీరు ఎక్కడో అనుకుంటారని చెప్పిన ఈ దొంగలు కూడా ముందలు కూర్చొని వీళ్ళు సొంత పాడుకుంటా వంతన పాడుకుంటా ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ఈరోజు చెప్పేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరు ఆల్రెడీ సంవత్సరం క్రితం అధికారంలో రాకముందే సంవత్సరం క్రితమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది, కనీసం 2000 ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రాలేదు. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని గెలిపించింది ఖచ్చితంగా మీరు వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి నిరుద్యోగులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడి అయ్యావ కాలు మొక్కి కూడా మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ముందు ఒక్క పోలీసు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ముందు అవ్వండి అని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ నిన్న ఎక్కడికక్కడ అడుగున పోలీసులతోటి కంచెలతోటి ఇబ్బంది పెట్టి మా నిరుద్యోగ మిత్రులను కూడా అరెస్ట్ చేసి నైట్ ఎప్పుడో వదిలిపెట్టే ప్రయత్నం చేశారు. ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్ ముందర ఉన్నటువంటి కంచెను బద్దలు కొట్టి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది, నిరుద్యోగులందరూ కష్టాలు తీరిపోతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఉపన్యాసంలో నిరుద్యోగులు లేకపోతే మా ప్రభుత్వం వచ్చేది కాదని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు నిరుద్యోగులు ఇంత అరిగోసపడుతున్నా, ఇంత ఇబ్బంది పడుతున్నా మీరు ఎందుకు పట్టించుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో. చాలామంది నిరుద్యోగులు కూడా ఇప్పటికే స్థానిక సంస్థ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడానికి చాలామంది మన మిత్రులు కూడా సర్పంచ్లుగా వార్డు మెంబర్ల నామినేషన్ వేశారు. త్వరలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా అవసరమైతే మేబీ బై ఎలక్షన్లో కూడా మా సత్తా చూపిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియాలి. చిక్కడపల్లి లైబ్రరీ 5 రూపాయలు భోజనం తీసుకుంటూ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, స్టడీ ఫీజు కట్టలేక, ఇక కోచింగ్ సెంటర్లో ఫీజు దందా అయితే మామూలు దందా కాదు. అది గ్రూప్ 2కి 50,000 అంట, గ్రూప్ 1కి ₹1,00,000 అంట. ఇక సివిల్ అభ్యర్థులకి అయితే వారి ఇష్టరాజ్యం. దీని మీద కూడా కమిటీ వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాం, నిరుద్యోగుల ఆవేదన, నిరుద్యోగుల బాధ మీ కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక 10 మంది నిరుద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మనోవేదన ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు. ఎట్లా అయిపోయిందంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ఊర్లలో వాడు సచ్చిన సేవంతో సమానం చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే అంటే చాలామంది నిరుద్యోగులు కూడా ఇంటికి పోలేక, ఇంటి దగ్గర మొహం చూపించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ అవుతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులు కానీ, గ్రూప్స్ అభ్యర్థులు కానీ, డిఎస్సీ వాళ్ళు కానీ, పవర్ సెక్టర్ సంబంధించిన వాళ్ళు కానీ మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ లేని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. ఎందుకంటే వారు ఫస్ట్ నుంచి ఏదో వేరే పార్టీలో ఇప్పుడు వచ్చి కానీ కనీసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి మీద నమ్మకం ఉంది. వారు కూడా 2 సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టి వారు కూడా మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఆల్రెడీ నిరుద్యోగ నిరసన శాఖ మీకు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో తగిలింది. సుమారు 2,000 మంది నిరుద్యోగులు అందరూ కూడా సీఎం డామ్ మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడా అని చెప్పేసి కూడా అందరూ అరిస్తే నువ్వు తోక ముడుచుకొని పారిపోయే ప్రయత్నం చేసినావు. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నిరుద్యోగులు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు మీరు అండగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా.